షణ్ముఖ తరపున ఒక వినూత్నమైన ప్రయోగం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి రైతు సేవల్లో ఉన్న శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రైతులకు ఏదో మేలు చేయాలనే తపంతో ఈ గజ్వేల్ మార్కెట్ లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఇక్కడ 100 మంది రైతులతో అవగాహన సదస్సు కల్పించాం. ఈరోజు ఈ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే శివశక్తి గ్రూప్ స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాలు అయిందండి. ఈ 30 సంవత్సరాల్లో కూడా మాకు రైతులకి మేము చాలా నాణ్యమైన ఉత్పత్తులు అందించాము, మంచి సర్వీస్ ఇచ్చాము. రైతుల మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈ స్థాయికి తెచ్చిన రైతాంగానికి మా వంతు సహాయంగా చేయాలని చెప్పేసి భూసార పరీక్షలు చేసి రైతులకి ఏ అవసరమో ఆ ఉత్పత్తులే వాడే విధంగా మేము వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. తద్వారా ఏంటంటే రైతుకి ఖర్చు తగ్గుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన షణ్ముఖ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా రైతుల కోసం ఒక నూతన తరమైనటువంటి సర్వీస్ ఇవ్వడానికి గజ్వేల్ మార్కెట్ నందు రైతుల అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. కంపెనీ తీసుకొస్తున్న సేవలను ఈ రైతుల సమావేశంలో సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. సాయిల్ టెస్టింగ్లో స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదలు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే పెట్టుబడులు తగ్గిపోతాయి, వచ్చే లాభాలు పెరిగిపోతాయి. ఎప్పుడు ఏ క్రాప్ వేయాలి అన్నది సరియైన సూచనలు మా కంపెనీ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఎండ్ టు ఎండ్ క్రాప్ సొల్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. నా పేరు స్వామి, మాది సింగేపల్లి విలేజ్, వర్గాల్ మండల్. ఈ అవగాహన సదస్సుకు మేము హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మేము తెలుసుకున్నది ఈ అవగాహన సదస్సులో భూమి యొక్క సారం ఏ విధంగా ఉన్నది, మట్టి పరీక్షలు ఒకటి, ఇతర రైతులు ఏ విధంగా పండిస్తున్నారు, మనము వీళ్ళ సదస్సు ద్వారా మనం ఏ విధంగా పండించుకోవాలి, ఏ విధంగా పెట్టుబడులు తగ్గించుకోవాలి అని ఒక అవగాహన సదస్సు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ కంపెనీ వాళ్ళు కానీ మేము ఇలా వచ్చి మీకు ఇలా హెల్ప్ చేస్తాము అని చెప్పేసి అనలేదు. మన షణ్ముఖ కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఏ విధంగా మేము సహాయపడగలము, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయి అవి మీరు చాలా చిన్న అమౌంట్ తోటి మనకు లైఫ్ ఏ విధంగా సేవ్ అవుతుంది అనే ఒక అవగాహన సదస్సు చెప్పడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా మేము రైతన్నల వ్యవసాయంలో ప్రతి దానిలో భాగస్వామ్యమై ఉన్నాము. దాంతోపాటు రైతులకు ఇంకేమైనా చెయ్యాలి అని మేనేజ్మెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. అంటే ఇన్ని రోజులుగా రైతన్నలతో మాతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉడతా భక్తి సాయంగా అయినా సరే ఖచ్చితంగా రైతన్నలకు మేము ఏదో ఒకటి చెయ్యాలి అన్న దృఢ సంకల్పంతో ఒక భారతదేశం మొత్తంలో ఒక ఐదు పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటే అందులో మొట్టమొదటిగా గజ్వేల్ నుంచి ఆ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. నాకు రైతులు అయితే ఇప్పుడు ఇంతకుముందు నేను ఆలుగడ్డ సీజన్లో వచ్చి వీళ్ళకి మన కంపెనీ షణ్ముఖ కంపెనీ న్యూట్రిస్టార్ వాడిపించాను. సైజ్ మంచిగా వచ్చింది, ప్లస్ షైనింగ్ ఉంది గడ్డ, భూమి కూడా గుల్లబర్చి ఉంది. అంటే రైతుల్లో ఫీడ్బ్యాక్ వచ్చింది. అంతకుముందు ఒక 20-30 బకెట్స్ నేను జస్ట్ నా అనుకున్న రైతులు, అంటే నా మాట నమ్మే రైతులకు మాత్రం నేను సజెస్ట్ చేశాను. వాళ్ళు కంటిన్యూ ఇప్పుడు ఒక 5 years నుండి వాడుతూ ఉన్నారు. రిమైనింగ్ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలామంది అంటే చేనుల దగ్గరికి వచ్చి చూశారు. చూసినాక ఆటోమేటిక్ ఈసారి 100 బకెట్స్ దాకా వెళ్ళాయి.